అదృష్టం, దురదృష్టం, కోపం, శాంతం. ఓ రైతు ఒక గుర్రాన్ని పెంచుతుంటే ఓ రోజు అది అడవిలోకి పారిపోయింది. వెంటనే పక్కింటి వ్యక్తి వచ్చి, అయ్యో నువ్వెంత దురదృష్టవంతుడివో, నీ ఒక్క గుర్రము నిన్నొదిలిపోయింది అన్నాడు. అందుకు ఆ రైతు అవును అని చెప్పి శాంతంగా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వెళ్ళిన తన గుర్రం అడవిలోని 3 గుర్రాలను వెంట పెట్టుకొని వచ్చాయి. పక్కింటాయన వచ్చాడు, నువ్వెంత అదృష్టవంతువాడివో, ఒకటి పోయిందనుకుంటే 4గా తిరిగి వచ్చాయి. అందుకు కూడా రైతు అవును అని చెప్పి వచ్చేశాడు. రైతు కొడుకు గుర్రంతో ఆడుకుంటాను అని చెప్పి గుర్రంపై నుండి పడి చేతులు విరగొట్టుకున్నాడు. ఇక వెంటనే వచ్చేశాడండి పక్కింటాయన. ఏంటయ్యా నీకు ఇన్ని సమస్యలు, ఒకటి పోతే ఒకటి, నువ్వెంత దురదృష్టవంతుడివి, నీ కొడుకుకి ఇలా అయ్యింది అని అన్నాడు. అప్పుడు కూడా ఆ రైతు అవును అని చెప్పాడు. మరుసటి రోజు రాజుగారి సైనికులు అక్కడ ఉన్న యువకులను బలవంతంగా యుద్ధానికి లాక్కుపోయారు. రైతు కొడుకు చెయ్యి విరగడంతో వదిలేశారు. పక్కింటాయన కొడుకును పట్టుకుపోయారు. పక్కింటాయన వచ్చాడు, నువ్వు చాలా అదృష్టవంతువాడివయ్యా, నీ కొడుకు నీ దగ్గరే ఉన్నాడు, నా కొడుకుని సైనికులు పట్టుకుపోయారు, నేను దురదృష్టవంతుడిని అని అన్నాడు. అప్పుడు కూడా రైతు అవును అని వెళ్ళిపోయాడు. మనిషి జీవితంలో హెచ్చు తగ్గులు తప్పవు. కష్టానికి కుంగిపోకూడదు, సుఖానికి పొంగిపోకూడదు. ఎప్పుడు ఒకేలా ఉండడం నేర్చుకోవాలి. శాంతంగా ఉండాలని మనం ప్రయత్నిస్తుంటే మనల్ని కోపడేలా ఎదుటివారు ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకు విరుద్ధంగా నవ్వుతూ దాటివేయండి, వారి మాటలను వినిపించుకోకుండా. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.